వికారాబాద్ జిల్లా పరిగిలో గాంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. స్కూటీపై వచ్చి గాంజాయి సేవిస్తూ ఇతరులకు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పరిగి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నిఘాలో భాగంగా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగ్లో 1 కిలో 100 గ్రాముల గాంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను బీహార్కు చెందిన తన్వీర్ అహ్మద్, బహార్పేట్కు చెందిన మహమ్మద్ ఉమర్, సుల్తాన్ నగర్కు చెందిన అబ్దుల్ కలీంలుగా గుర్తించారు. వీరంతా పరిగిలో నివసిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు తన్వీర్ అహ్మద్ బీహార్ నుండి పెద్ద మొత్తంలో గాంజాయిని తీసుకొచ్చి స్థానికంగా ఉన్న మహమ్మద్ ఉమర్, అబ్దుల్ కలీంలకు అప్పగించేవాడు. వీరు అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని గాంజాయిని అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృత రూపం దాల్చింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ